శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం ఇంద్రుడు రంభతో కలిసి విహరిస్తూ ఉండగా దూర్వాసో మహర్షి ఎదురు వచ్చినప్పుడు అతనికి తన చేతిలోని పారిజాత పువ్వునివ్వడం, అది అతను మధువు సేవించిన స్థితిలో ఉండడంతో ఆ పువ్వుని ఐరావతం మీదకి విసిరేయడం, అందుకు గాను మహర్షి కోపంతో తన ఐశ్వర్యం అంతా పోవాలి అని శాపం ఇవ్వడం, దానివల్ల అతను దేవతలు అందరూ ఐశ్వర్యాన్ని పోగొట్టుకోవడం, ఈ కష్టాల నుంచి గట్టెక్కించమని చెప్పి అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడం దాకా తెలుసుకున్నాం. కొన్ని లక్ష్మీదేవి గురించి, ఆవిడని ఏ ఏ స్థానాల్లో ఉంటుంది అనే విషయాన్ని గురించి కూడా తెలుసుకున్నాం. అయితే బ్రహ్మగారు అప్పుడు నవ్వేసి అన్నారు, ఇది ఈశ్వరుని గురించి తెలిసినవాడు, పరమభక్తుడు అయినవాడు మాట్లాడవలసిన మాటలు. ఆయనకి బ్రహ్మగారికి అన్నీ తెలుసు కాబట్టి ఆయన కూడా ఇలాగే మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు నీకు ఐశ్వర్యం పోయింది కదా, నీవైనా నేనైనా మరల ఐశ్వర్యం నిమ్మని శ్రీమన్నారాయణ అడగాలి. ఆయన పాదముల మీద పువ్వుని నీవు విసిరేసావు, అందుకు దూర్వాసునికి కోపం వచ్చింది, కానీ పరమాత్మకు అలా కోపం రాదు. అయినా కోపం పెట్టేసుకుంటే ఇక లోకంలో ఉద్ధరించేవాడెవడు? ఈశ్వరునికి కానీ ఈశ్వరుని నమ్మిన వానికి కానీ ఒక లక్షణం ఉండాలి. కోపం పొరపాటు చేసిన వానిని దిద్దే వరకే ఉండాలి. అతను తన పొరపాటుని దిద్దుకుంటే ఉత్తరక్షణం మనం ప్రసన్నులు కావాలి, లేకపోతే మీరు ఈశ్వర భక్తులు అనిపించుకునే అర్హత లేదు. ఇప్పుడు తల్లికో తండ్రికో పిల్లల మీద కోపం వచ్చింది, వాడు వద్దని పని చేశాడు కాబట్టి తిట్టాం, వాడిని కోపంతో ఉన్నాం, 2 రోజులు మాట్లాడకుండా ఉన్నాం. వాడి తప్పును తెలుసుకుని, అయ్యో నాన్నగారు నేను తప్పు చేశాను, ఇలా చేయకుండా ఉండాల్సింది, మీరు చెప్పినట్టు చేస్తుంటే బాగుండేది, ఇంకెప్పుడు ఇలా చేయనండి అని అన్నాడు అనుకోండి, వెంటనే మన కోపాన్ని తగ్గించేసుకుని వాడికి మంచి మాటలు చెప్పేసి దగ్గర తీసుకోవాలి. అంతేగాని హత్తరి నువ్వు చేయలేదు అందుకని చెప్పి నీ మీద కోపం ఉంది కదా, ఆ కోపాన్ని నేను కంటిన్యూ చేసేస్తాను అంటే తప్పది. అందుకని మనల్ని ఆశ్రయించిన వాళ్ళని లోకాన్ని గాడిలో పెట్టడానికి ఆ కోపం పనికి రావాలి. లోకాన్ని అంటే పరమాత్ముడు కాబట్టి ఆయన లోకాన్ని గాడిలో పెడతాడు. మనం మన సంసారంలో మన పిల్లల్ని, మన భార్యని గాడిలో పెట్టాలి, అంటే ఒక కంట్రోల్లో పెట్టుకోవాలి ఆ కోపాన్ని. పరమాత్మకి శాశ్వత కోపం ఉండదు. నీవు దూర్వాసుని నన్ను అర్థించడం వలన పరమాత్మ సంతోషిస్తాడు. అంటే ఇంద్రుడు దూర్వాసుణ్ణి తర్వాత బ్రహ్మగారిని కూడా ప్రార్థించాడు కదా, తన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి పరమాత్మ సంతోషిస్తాడు. తప్పు చేసినవాడు తనకు ఎంత దగ్గర వాడైనా పరమాత్మ శిక్షిస్తాడు. ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాదు, శాశ్వత మిత్రుడు కూడా కాదు. చూడండి, మన నడవడిని బట్టే ఆయన మిత్రత్వం కానీ శత్రుత్వం కానీ ఆవిష్కరించబడుతూ ఉంటుంది. మనం ఏదైనా ఒక తప్పు చేసామనుకోండి, ఆ తప్పును క్షమించమని పరమాత్మను అడిగినప్పటికీ ఆ తప్పు చేసిన ఫలితాన్ని అంత మరీ ఎక్కువగా కాకపోయినా కొంత చూపిస్తూ ఉంటాడు. ఉదాహరణకి మనం ఆ తప్పు చేసినందుకు శిక్ష ఒక పెద్ద చెట్టు మన మీద పడి మన నడుము విరగడమో, కాలు విరగడమో, చెయ్యి విరగడమో జరగాల్సినదే ఉందనుకోండి, మనం చేసిన తప్పు దిద్దుకున్నందువల్ల పరమాత్మని ప్రార్థించడం వల్ల ఆయన సంతోషించి ఏదో ఒక ఆకో ఒక పుల్లో ఆ చెట్టు మీద నుంచి పడేటట్టుగా మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అయినా మనం ఏం చేయాలి అంటే, ఆయన పట్ల మర్యాదగా ఉంటే ఆయన చాలా అనుగ్రహంతో ఉంటాడు. ఆయన పట్ల ప్రత్యేకంగా మర్యాద ఏమీ చెయ్యక్కర్లేదండి. ఈశ్వరుడు ఉన్నాడని అంగీకరించి నమస్కరిస్తే చాలు. మనం లేనిపోని మేధనంతా పెట్టేసి ఈశ్వరుని అస్తిత్వాన్ని ప్రశ్నించే స్థితికి ఎదగకూడదు. అటువంటి ఉద్ధతితో కూడిన పనులు చేస్తే ప్రమాదాలు వస్తాయి. ఇంకా బ్రహ్మగారు అన్నారు, ఇంద్ర, నేను కానీ దూర్వాసుడు కానీ సమస్త దేవతలు కానీ ఎప్పుడు సంతోషిస్తామో తెలుసా? శ్రీమన్నారాయణుడికి మ్రొక్కి నమస్కరించినప్పుడే సంతోషిస్తాం. మాకు నమస్కరించి శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందడం కాదు, శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరం నీకు ఆప్తులం అవుతాం. చెట్టు నీడ కావలసిన వాడు నీడనిచ్చే కొమ్మలకు నీళ్లు పోస్తాను, చెట్టు మొదలకు నీరు పోయిను అంటే కొమ్మలు నీడనిస్తాయా? మొదలకు నీరు పోయినప్పుడు కొమ్మలు మాడిపోతాయి. చెట్టు మొదట్లో నీరు పోసిన వాడికి మొదట్లో ఎందుకు పోసావు, ఆ మొదల దగ్గరే కూర్చో, మేమెందుకు మీకు నీడనిస్తాం అని కొమ్మలు అంటాయా? కొమ్మలు పళ్ళను, నీడను అన్నిటినీ ఇస్తాయి. అలా అన్నిటికీ మూలమైన వాడు ఎవరో వాని పాదాలు పట్టుకోవాలి. అటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. వానికి కోపం ఉండదు, వానికి ద్వేషం ఉండదు. అటువంటి వాణిని ప్రార్థన చేద్దాం అన్నారు చతుర్ముఖ బ్రహ్మగారు. ఇది భావన అంటే. ఇలా చెప్పగలిగిన వాడు ఎవరో ఆయన బ్రహ్మ.
అటువంటి వాణిని బ్రహ్మస్థానమునందు ఉన్నవాడు అని అంటారు. భగవంతుని గురించి మాట్లాడడంలో అటువంటి ఓదార్పు వచనాలు పలకాలి, అంత చక్కగా మాట్లాడగలగాలి. అంతేకాటి ఇలా చాలామంది చేస్తున్నారు, నీకేమవుతుంది, అందరితో పాటు అందరికీ ఏమైంది, ఫలానా వాడు చేశాడు, అతనికి ఏమీ అవ్వలేదు కదా, నీకు మాత్రం ఎందుకు అవుతుంది, ఏమీ అవ్వదులే అని ఆ తప్పుని ఇంకా మనం ప్రోత్సహించడం చేయకూడదు. కాబట్టి ఈ మాట చెప్పగానే ఇంద్రునికి ధైర్యం వచ్చింది. తప్పు చేసిన వాడిని పరమాత్మ క్షమిస్తాడు అనే జ్ఞానం కలిగింది. పశ్చాత్తాప ప్రకటన జరిగిందంటే వెంటనే మరల స్వామి వరం ఇచ్చేస్తాడు. దితి సంధ్యాకాలంలో తప్పు చేసింది. హిరణ్యకశిపుడు పుట్టాడు. భర్త దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపపడింది. మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు. తప్పు చేయడం సహజం. పశ్చాత్తాపపడి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడం మంచి మనిషి లక్షణం. అంతేగాని తప్పు చేశాను స్వామి అని చెప్పేసుకున్నాను కాబట్టి మళ్ళీ రేపు అదే తప్పు చేద్దాం, సాయంత్రం వెళ్ళి స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి తప్పు చేశానని చెప్పేసుకుందాం అనేది సరైన పద్ధతి కాదు. ఒకసారి పొరపాటు జరిగింది, ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుకున్నాం, ఇక ఎప్పుడూ కూడా జన్మలో అటువంటి తప్పు చేయకూడదు. ఇప్పుడు ఇంద్రుడు తాను చేసిన తప్పు పని అని తనను మన్నించమని మనస్సులో అనుకుని స్వామిని ప్రార్థించాడు. అంతే. ఎక్కడికో వెళ్ళి కూర్చుని జీవితాంతం తపస్సు చేసి వాళ్ళకి దొరకని పరమాత్మ దర్శనం, పశ్చాత్తాపం కలగగానే ఇంద్రుడికి దొరికింది. ఎందుకంటే ఎంతోమంది హిమాలయాలకు వెళ్ళి అరణ్యాలకు వెళ్ళి తపస్సులు చేస్తూ ఉంటారు కానీ వారికి స్వామి దర్శనం జరగదు. కానీ పశ్చాత్తాపడి ఒక్కసారి మనస్సులో తలుచుకునేసరికి ఇంద్రుడికి దర్శనం దొరికింది. వెంటనే పరమాత్మ ఇంద్రుని ఎదుట ప్రత్యక్షం అయిపోయాడు. ఒకేసారి 1000 సూర్యబింబములు వచ్చి భూమి మీద దిగితే మనం ఆ వెలుగు భరించలేక వెంటనే కళ్ళు మూసేసుకుంటాం చూసారా. ఎప్పుడైతే ఇలా పశ్చాత్తాపంతో నమస్కరించారో అలా అంతటా ఉన్నవాడు సగుణంగా కనబడగానే ఆయనను చూడలేక కళ్ళు మూసేసుకున్నాడు ఇంద్రుడు. ఎదురుగుండా ఉన్నదేదో అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు చూడడానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది. ఆయనను చూడడానికి ఆయన అనుగ్రహం కావాలి. ఆయన అనుగ్రహంతోనే ఆయనను చూడాలి, లేకపోతే ఆయన చూడడం కూడా కుదరదు. అంతటా వ్యాపించిన ఆయన ఈ కంటితో చూడడానికి వీలుగా ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. నిలబడితే వాళ్ళు ఈశ్వరానుగ్రహంతోనే చూసారా. ఒక్కొక్కసారి కొన్ని మన ఇంట్లో ముఖ్యమైన ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు కొంతమంది ముఖ్యమైన వాళ్ళు రాలేదని, పిలిచినా కానీ రాలేదు, వాళ్ళు మన మీద కోపం తెచ్చుకున్నారు అని భగవంతుడి దగ్గర బాధపడితే భగవంతుడు ఏదో రకంగా వాళ్ళ మనసు మార్చి రప్పించడమైనా చేస్తాడు. లేకపోతే భగవంతుడే చూడండి, బాబాగారు అనేక మంది ఇళ్లలో ఏవో పండగలు పబ్బాలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళు బాధపడకుండా ఏదో రూపంలో ఆయనే వస్తూ ఉంటారు. అది మనం గమనించం, తెలియదు మనకి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఆయనేనేమో మనం మర్యాద చేయలేదే అని అనుకుంటూ ఉంటాం. అలాగే భగవంతుణ్ణి చూడడానికైనా మనకి ఈ కంటితో చూడడానికి ఆయన అనుగ్రహమే ఉండాలి. ఈ ప్రపంచంలో ఒక మహత్తరమైన శక్తి ఉంది. ఈ శక్తిని మన పరిమితమైన మేధలో ఉండే ప్రశ్నలు వేసి ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా అని చర్చ వేసి ఏదో సాధించగలమని అనుకోవడం చాలా పొరపాటు. ఈశ్వరుడు కేవలం విశ్వాసమునకే లొంగుతాడు. దీనిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పువ్వు ప్రసాదం ఏమిటని నిర్లక్ష్యంగా చూసేసరికి ఇంద్రునికి ఐశ్వర్యం పోయింది. ఈశ్వరుడి పాదములు పట్టుకుంటే మరల విశ్వాసం వస్తుంది. అనుగ్రహమే కాకుండా ఆయన ఏకంగా ప్రత్యక్షం అయిపోయాడు. ఆయన అనుగ్రహం ఉన్నది కాబట్టే కనబడ్డాడు, లేకపోతే ఈ కళ్ళు ఆయనని చూడలేవు. దేనికైనా సరే మనకి భగవంతుడి అనుగ్రహం ఉండాలి అనేది అనేక రకాలుగా మనకి నిరూపణ అవుతూ ఉంటుంది. చూడండి, ఏదైనా గుడికి వెళ్ళాలన్నా, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్నా ఎందరెందరో టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకుని ఆఖరి నిమిషంలో ట్రైన్ ఎక్కే టైంకి ఏదో అడ్డంకి వచ్చి ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా వెడదామని అనుకోకుండా ఉన్న వాళ్ళకి ఏమంటే మీ టిక్కెట్లు చేయించుకున్నాము కానీ పెడదామని అనుకోవట్లేదు, ఖాళీగా ఉన్నాయట, మా అబ్బాయికి ఎవరో కారులో తీసుకెళ్తామన్నారు, మాకు కుదరట్లేదు, మీరు పెడతారా అని చెప్పి చక్కగా అన్నీ సమకూర్చి మనల్ని భగవంతుడు ఇష్టత ఉంది మనం వెళ్ళడానికి, మనల్ని అనుగ్రహించే ఇది ఉంది కాబట్టే మనల్ని అలా తీసుకెళ్ళగలిగేటటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి పరమాత్మ ప్రత్యక్షం అయ్యేసరికి వీరందరి తరపున చతుర్ముఖ బ్రహ్మగారు పరమాత్మను ప్రార్థన చేశారు. భగవంతుని బాగా ఎరుగగలిగిన జ్ఞానం ఉన్నవారు ఈశ్వరుని ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని కాకుండా అంతటా చూడగలరు.
అన్నం భూమి నుండి వస్తుంది కాబట్టి నీవు అన్నాన్ని ఎంత పవిత్రంగా చూస్తున్నావో భూమిని అంత పవిత్రంగా చూడగలిగితే మన పోషణాభారం అంతా ఇందులో నుండే జరుగుతోంది అని మనం గుర్తించగలిగితే దాని యందు మనకి భక్తి కలుగుతుంది. కాబట్టి ఈ భూమియే అన్నం అన్నవాడెవడో వాడు ఆత్మవిధుడు. అలాగే బ్రహ్మగారు ఆయనకి జ్ఞానం ఉన్నది అని తెలుసుకుని ఆయన అందరి తరఫున ఆయనే మాట్లాడడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఆయన ఏం మాట్లాడారు, శ్రీమన్నారాయణుడు ఆ స్తోత్రానికి సంతోషించాడా, ఏం వరం ఇచ్చాడు అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.